వేములవాడ మార్కండేయ నగర్లో మాజీ కౌన్సిలర్ గూడూరి లక్ష్మీ మధు ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో దాదాపు 60 మందికి పైగా మహిళలు, యువతులు పాల్గొని రంగురంగుల ముగ్గులు వేశారు. ఈ పోటీలలో బి శివాని మొదటి బహుమతిగా 5000 నగదు గెలుచుకోగా, రెండవ బహుమతి కె అక్షయ, మూడవ బహుమతి ఎన్ మానస 2000, 4, 5 బహుమతులుగా రాజశ్రీ, వర్షిత 1000 రూపాయల చొప్పున బహుమతులు గెలుచుకున్నారు. ముగ్గుల పోటీలో పాల్గొని ప్రతి ఒక్కరికి కన్సోలేషన్ బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మార్కండేయ నగర్ సంఘం నాయకులు, 25వ వార్డు ప్రజలు పాల్గొన్నారు. హైదరాబాద్ నగరం నుండి ప్రతి కృష్ణవేణి మేడం గారు ఇవ్వాల్సింది. ఫస్ట్ అభినందనీయం. ఒక మంది సార్ గారు కూడా కృతజ్ఞతలు. మరి 25వ వార్డు అందరికీ కూడా మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఈసారి కాబోయే పెద్దవారికి అట్ల శ్రీనివాస్ గారికి అభినందన అడ్వాన్స్. మదన్న గారి ప్రోగ్రాం అంటేనే ప్రతి ఒక్కరితో కలిసి చూసినటువంటి పండుగ ఇక్కడే అనిపిస్తుంది. మళ్ళీ అక్కడ ఉన్నటువంటి వారు కూడా పెయింటింగ్ చేసినట్టున్నారు. ఇంద్రధనస్సు రంగులన్నీ కూడా రంగులపైన ఉన్నాయి. నిన్నటిదాకా చెప్పేటువంటి వాళ్ళకి ప్రైజులు ఇవ్వాలని ఇక్కడ అందరూ ఎంచుకోవడం జరిగింది. వారి అనేటువంటిది అందించడం జరుగుతుంది. మరి వారికి కూడా 4వ బహుమతిని అందించడం జరిగింది. మరి నిర్ణేతలుగా సమైరా, రోషిని, ఎన్ గగన, నెక్స్ట్ వి దీపిక, రవలి, బి రవలి మాజీ విధిగా భావించి ఒక్కొక్కరుగా వచ్చి ఒక్కొక్కరికి ఇవ్వాల్సిందే కోరుతున్నాం. పేరు పేరున సమయభావం అనేటువంటిది కూడా శ్రీనిధి, రిషిత, జడ్జీలందరూ కూడా ఒకసారి ఇటు స్టేజ్ దగ్గర రండి. మా కాలనీలో అత్యధిక సంఖ్యలో ముగ్గుల పోటీగా నిర్వహించినటువంటి మన మాజీ కౌన్సిలర్ గూడూరు మదర్ గారికి ప్రత్యేక మన అందరి సోదరి సోదరుల తర్వాత ప్రత్యేక కృతజ్ఞతలు. అయితే నెక్స్ట్ నిర్వహించేటువంటి ముగ్గుల పోటీలో అసలు ఈ వాడగట్ట సరిపోదు, అంత బాగా పార్టిసిపేట్ కావాలి. అసలు చాలా కష్టంగా అనిపించింది జడ్జిమెంట్. ఎవ్వరు కూడా నిరాశపడద్దు, అందరూ విజేతలే. అది ఏదో 1-2 మార్కుల తేడాతో తప్ప ఇంకా వేరే ఉద్దేశం ఏం లేదు. అసలు ఆ నెంబర్లే ఉన్నాయి, ఇంకా వాళ్ళ పేర్లు కూడా ఎవరి గురించి తెలియదు. ఇట్లాంటి అవకాశం ఇచ్చినటువంటి మదన్న గారికి ప్రత్యేకమైనటువంటి మా జడ్జిమెంట్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే మహిళల్ని ఎంకరేజ్మెంట్ చేస్తూ, చైల్డ్ని ఎంకరేజ్మెంట్ చేస్తూ ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా 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 చెన్నై ముందుకు వెళ్తూ చేయాలని, ప్లస్ మళ్ళీ అన్నీ నేను ఉన్నాను ఒక సోదరిగా, ఒక ప్రతి ఇంట్లో నేనున్నాను అని ఒక సపోర్టింగ్ పర్సన్గా ఉండి అన్నీ మనకు ముందుకు తీసుకెళ్తున్న మదన్నరే గారికి అందరూ సపోర్ట్ చేయాలని, ఇలానే మీకు ఎంకరేజ్ చేయండి. ప్లస్ మంచి వ్యక్తిని చూస్ చేసుకోండి అని చెప్తున్నాను. ప్లస్ ఈ ముగ్గులేసిన అందరికీ ఓ చిన్న మనవి, మేము కాంపిటీషన్ వైజ్గా ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇష్టం కానీ చాలా అందరూ విన్నర్సే. మేము వాళ్ళ నేమ్స్ చూడలేదు, ముగ్గురు చూసాము, పొంగల్ని వైజ్గా చూసాము, ప్లస్ కొటేషన్స్ చూసాము. అది మమ్మల్ని అర్థం చేసుకుంటానే మేము కోరుకుంటున్నాము. ఎవరు డిసప్పాయింట్ కావద్దు, వేసిన వాళ్ళందరూ చాలా బాగా వేశారు. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన మదన్న గారికి రోజుల నుండి మదన్నకి కృతజ్ఞత చెప్పాలనుకుంటున్నా. అది ఈ రకంగా అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. తను
25th వార్డులో ఉన్నందుకు చాలా అదృష్టము వార్డు మెంబర్గా. ఎందుకంటే ఆయన సోదరులా చాలామందికి ఒక ఇంట్లో వ్యక్తి ఒక టైంలో హెల్ప్ చేస్తారో చేయరో తెలీదు, కానీ తను మాత్రం అన్నయ్య అని వెళ్తే తనకి ఏ రకంగా ఎంత ఇబ్బంది ఉన్నా ఎంత బిజీగా ఉన్నా తను మనకి కంపల్సరీ హెల్ప్ చేస్తాడు. ఇలాంటి వ్యక్తి ఈ వార్డులో ఉన్నందుకు నేను చాలా సంతోషపడుతున్నా. ఇలాంటి వ్యక్తి ప్రతి ఒక్కరు ఎన్నుకోవాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. లక్ష్మీ కౌన్సిలర్ గారు మధు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. నాకు అంగన్వాడీ వచ్చిందంటే నేను 25 సంవత్సరాలు అవుతుంది నేను ఈ వార్డులో చేపట్టి. అప్పటి నుండి ఇప్పటి వరకు మదన్న గారు లాగానే ఉన్నారు, కానీ ఏమీ కూడా చేంజ్ కాలేరు. ఇప్పటి వరకు కూడా మాకు ఏ విషయమైనా నాకు అంగన్వాడీకి ఏదైనా హెల్ప్ కావాలైనా కానీ చేయడానికి ముందుకు వస్తున్నారు. ఇలాగే ఎప్పుడు గెలుచుకుంటూ నాకు సహకరించాలని కోరుకుంటూ ఉన్నాను. ప్లస్ మళ్ళీ ముగ్గులు ఇవాళ చాలా బాగా వేశారు పిల్లలందరికీ. చాలా ఇప్పుడే సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ, ఓకేనా? చాలా బాగా వేశారు. మాకు విన్నర్లు చేయాలంటే చాలా కష్టమైంది. చాలా బాగా వేశారని. ఓకే, నాకు ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళకి చాలా థ్యాంక్స్. సంక్రాంతి శుభాకాంక్షలు. ముగ్గులు అయితే అందరు చాలా బాగా వేశారు. ఒకరిని మించి ఒకరు సంక్రాంతి ఈ రోజే అన్నట్టుగా కూడా కనిపిస్తుంది వాతావరణం. చాలా అంటే చాలా బాగా వేశారు. పాపం జడ్జిమెంట్ ఇవ్వడానికి వీళ్ళకి కూడా చాలా కష్టమవుతున్నట్టుంది, కానీ ఒకరిని మించి ఒకరు బాగా వేశారు. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ, ఇక్కడున్న పెద్దలందరికీ ధన్యవాదములు. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ, స్నేహితులకు, మిత్రులకు, కుల బాంధవులకు, యూత్ మిత్రులకు, మహిళా సోదరిమణులందరికీ, సోదరులందరికీ, ఆడబిడ్డలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈ ముగ్గుల పోటీ పెట్టినందుకు చాలా తృప్తిగా అనిపిస్తుంది, సంతోషం అనిపిస్తుంది. ఒకరికంటే ఒకరు చాలా చక్కగా ముగ్గులు వేయడం జరిగింది. మరి ఇంతకుముందు జడ్జిమెంట్ యాక్చువల్గా ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోయేది. ఇప్పుడు జడ్జిమెంట్ చాలా కష్టపడి మేడమ్స్ చాలా కష్టపడి 1 గంట సేపు పట్టింది. ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వద్దు అనేది వాళ్ళకి తికమకగా అయ్యే పరిస్థితి కనిపించింది. కాబట్టి కొంచెం ఒక 2 ప్రైజులు పెంచగలండి, ఎందుకంటే అందరూ చక్కగా వేసారు. 3 ప్రైజులు ఇవ్వలేకపోతున్నాం, సెట్ చేయలేకపోతున్నాం. ఒక 2 ప్రైజులు ఎక్కువ కల్పించండి అని మేడమ్స్ ఎప్పుడుతోటే నేను ఓకే అని చెప్పడం జరిగింది. మరి ఎవరు ఫస్ట్ ఏదైనా కూడా ఓటమి గెలుపు అనేది కామన్, సహజం. అది ఎవరు నాకు ఫస్ట్ ప్రైజ్ రాలేదు, సెకండ్ ప్రైజ్ రాలేదని ఎవరు బాధపడద్దు. అందరూ విజేతలే. దయచేసి ఇది మనం పండుగ వాతావరణంలో జరుపుకున్న కార్యక్రమం కాబట్టి ఎవరు బాధపడద్దు, అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ ముగ్గుల పోటీ అనేది ఎందుకు నాకు ఇష్టం అంటే, మా అమ్మకు మేము అన్నదమ్ములం 5, మాకు ఆడబిడ్డలు ఎవరు లేరు. నేను చిన్నప్పుడు నేనే మా అమ్మకు ముగ్గేసేవాడిని. నాకు దాదాపు ఒక 20-25 రకాల ముగ్గులు కూడా వేయచ్చు. నేను రథ ముగ్గు బాగా వేస్తాను, 15 చుక్కల ముగ్గు కూడా బాగా వేస్తాను, శంకు ముగ్గు అన్నీ వేస్తాను అన్నట్టు. మా చిన్నప్పుడు నేను మా అమ్మకు నేనే వేసేవాడిని. అయితే అందుకనే నేను ఎప్పుడు కానీ ముగ్గుల పోటీ మన వాళ్ళు ఎప్పుడు ప్రతిసారి పెడుతున్నాను అన్నట్టు. ఇది రాజకీయ పరంగానో కానీ రాజకీయ లబ్ధితో కానీ నేను పెట్టడం జరుగుతలేదు. గత సంవత్సరాల నుంచి నేను ముగ్గుల పోటీ పెట్టడం జరుగుతుంది. అవసరం కోసమో అవకాశం కోసమో పెట్టడం మాత్రం నా వల్ల కాదు. ఇది వేరే రాజకీయ పరంగా అనుకోవద్దు దయచేసి. మరి ప్రతి ఒక్కరూ 10 సంవత్సరాల నుంచి నన్ను ఆదరిస్తున్నారు, నన్ను ఆశీర్వదిస్తున్నారు. ఒక ఇంటికి పెద్ద కొడుకులాగా, ఒక ఆడబిడ్డకు అన్నలాగా నన్ను ఆశీర్వదిస్తున్నారు. ఇందులో నేను ఈ కార్యక్రమంలో రాజకీయం మాట్లాడదలుచుకోలేదు. మరి అందరూ బాధపడకుండా సంతోషంగా ఉండాలి. ప్రతి వాళ్ళకి కన్సల్టేషన్ ప్రైజులు కూడా ఇవ్వడం జరుగుతుంది. దయచేసి నాకు ఫస్ట్ ప్రైజ్ రాలేదని మాత్రం మీరు బాధపడితే నీకంటే ఎక్కువ నేనే బాధపడాల్సి వస్తుంది. ఎవరు బాధపడద్దు.